my warm greetings and many congratulations on yet another very important investment in the state of Telangana. I sincerely thank Mr. Sanjeev Puri and the entire family of ITC, for their kind words, for all the generous compliments and kind words, sir. Thank you very much. Really means a lot. Coming from an industry captain, coming from a business leader who travels across the nation, who I'm sure interacts with all the governments across the country, to hear such kind words, coming from you is indeed a testimony, is indeed a compliment to the chief ministers, to our honorable chief ministers, tenacious, efforts in the last 8.5 years, 9 years. Sir, I'll speak a bit in Telugu and I'll then probably switch to English. ఐటీసీ చైర్మన్ గారు ఇప్పటిదాకా కొన్ని విషయాలు చెప్పారు, మీరు వినే ఉంటారు అనుకుంటాను. నేను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వెళ్తుంటాను, కానీ తెలంగాణ ఇంత స్వల్ప సమయంలో సాధించిన ప్రగతి, అది చట్టాల రూపకల్పనలో కానీ, టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ లాంటి చట్టాల రూపకల్పనలో కానీ, కరెంటు లేని స్థితి నుంచి కరెంటు ఈరోజు మిగులు విద్యుత్తునే స్థాయికి తీసుకునే, మిగులు విద్యుత్తును సాధించడమే కాకుండా చక్కగా రైతులకు 24 గంటలు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకోవడం గురించి, అదేవిధంగా వారి ఐటీసీ సంస్థ ఏ రకంగా భద్రాచలంలో భారతదేశంలోనే అతిపెద్ద పెట్టుబడి పేపర్ మిల్లుల్లో, అతిపెద్ద పేపర్ మిల్లు ఈరోజు భారతదేశంలో ఐటీసీది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో ఉంది, భద్రాచలంలో ఉంది. మేము దానికి ఒక 2000 కోట్ల రూపాయలు అక్కడ కూడా పెట్టామని చెప్పి వారు చెప్పడం. అది మాత్రమే కాకుండా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియాస్ లార్జెస్ట్ పేపర్ మిల్ బట్ ఆల్సో ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ పేపర్ మిల్. అంటే రెన్యూవబుల్ ఎనర్జీతో ఏదైతే సాంప్రదాయేతర విద్యుత్ ఉంటుందో, అంటే సోలార్ ద్వారా లేదా పవన విద్యుత్ ద్వారా జనరేట్ అయ్యే విద్యుత్ ఉంటుందో, దాని ద్వారా ఆ పేపర్ మిల్లు మేము నడుపుతున్నామని చెప్పడం ఏదైతే ఉందో, ఇది మనందరికీ కూడా గర్వకారణం, మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వారు వివిధ రంగాల్లో ఐటీసీ పెట్టుబడుల గురించి చెప్పారు. పేపర్ మిల్లులో 2000 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్లో కోహినూర్ హోటల్లో 800 కోట్ల పెట్టుబడి పెట్టిన విషయం చెప్పారు. ఇక్కడ ఈ ఐటీసీ యొక్క ఈ ఫ్యాక్టరీలో మొత్తం నెక్స్ట్ లైన్ కూడా పూర్తయితే 800 కోట్ల పెట్టుబడి ఇక్కడ కూడా పెడుతున్న విషయాన్ని వారు చెప్పారు. చెప్పడంతో పాటు ఇంకో మాట ఏమన్నారంటే, ఇవేమో నేరుగా మేము పెట్టిన ప్లాంట్స్, ఇవి కాకుండా మేము మరొక 19 మంది చిన్న చిన్న యూనిట్లు పెట్టి వారికి నేరుగా ఆర్డర్లు ఇచ్చి అక్కడి నుంచి మా ఉత్పత్తులను కొంటా ఉంటామని చెప్పారు. మీరు దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులతో నా విజ్ఞప్తి, ఈ ఫ్యాక్టరీలో ఏమేం తయారవుతున్నాయో ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ పెట్టారు దీని వెనకాలనే, దయచేసి మీరు చూడండి. ఆశీర్వాద్ ఆట అంటే ఆ పిండి ఏదైతే వాళ్ళు బాగా వాడుతున్నారో పిండి, తర్వాత నూడిల్స్ ఉన్నాయి, ఆ నూడిల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. చిప్స్, దాంతోపాటు ఇంకా బింగో బ్రాండ్ సంబంధించిన ఇతర అవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. వాటితో పాటు ఈ బిస్కెట్స్ కూడా చాలా వచ్చినాయి, సన్ ఫీస్ట్ అని, అవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు తెలంగాణలోని మన తూప్రాన్, మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన గజ్వేల్లో ఇంత పెద్ద యూనిట్ ఇక్కడ రావడం అనేది నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. అయితే నేను సంజీవ్ పూరి గారిని ఐ हैव रिक्वेस्टेड हिम, मैंने उनसे रिक्वेस्ट किया कि यहाँ के अगल बगल में जितने विलेजेस हैं, अगर यहाँ के जो एजुकेशन नीड्स हैं, हेल्थ केयर नीड्स हैं, आपके कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के अंडर अगर आप इनको कोऑप्ट कर लें और थोड़ा इनको बेहतरीन करने में, इनको बेहतर करने में अगर आपकी थोड़ी मदद मिले तो बहुत अच्छा होगा आपके लिए भी और हमारे लिए भी. तो मैंने उनको रिक्वेस्ट किया. सर ने ये सेड काइंडली दैट ही विल इंस्ट्रक्ट हिज टीम हियर to look at it. My humble request, sir, is I think it's important to be in consonance with local ecosystem, क्योंकि local farmers ने हमें यहाँ पे ज़मीन दिया, local public representatives ने हमें support किया, तो हमारी फर्ज बनता है, हमारी धर्म है कि उनकी पूरी तरह से हम सपोर्ट करें, चाहे वो हेल्थ केयर में हो, मी ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కావచ్చు, లేదా ఇక్కడ ఉండే మన స్కూల్స్ కావచ్చు, వాటిని మెరుగ్గా చేసే క్రమంలో వారు సహకరించాలని కోరాను. తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా వారు చెప్పినారు. దాంతోపాటు నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, ఒకప్పుడు హైదరాబాద్
ఒకనాడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు I remember that Hyderabad was the nutraceuticals capital of India, nutraceuticals hub of India. हमें याद है सर कि कुछ जगह होते थे हैदराबाद में, काटेदान करके एक जगह है, राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में आता है. वहां की तरफ अगर हम जाते तो पहले वहां पूरा का पूरा वो बिस्किट का एक ये आता था, पूरा वहां पूरा एरिया में बिस्किट का स्मेल आता था. हमें बच्चों को मैं जब स्कूल में था तो एक्सकर्शन ले जाते थे हमें दिखाने की क्या क्या बनता है वहां पे. आज खुशी की बात यह है कि आपने फिर से सनफीस यहाँ शुरू करके, बिंगो भी यहाँ शुरू करके, न्यूट्रास्यूटिकल्स में भी हैदराबाद का फिर से एक बार अपना जगह बनाने का, अपना जगह फिर से एक अच्छा उम्मीद हमको दिलाया. దీంతో పాటు నేను సంజీవ్ పూరి గారిని అడిగింది ఏమంటే, వాళ్ళు ఇక్కడ బింగో ఏదైతే తయారు చేస్తున్నారో, అదేవిధంగా ఇతర ఉత్పత్తులు ఏవైతే తయారు చేస్తున్నారో వాటికి సంబంధించిన మరి రా మెటీరియల్ అంటే ఇప్పుడు మనం పొటాటో చిప్స్ అంటే ఆలుగడ్డలు ఇక్కడనే తయారు చేస్తే బాగుంటుంది, ఇక్కడ రైతుల నుంచే కొనండి, అదేవిధంగా మిగతాయి కూడా ఇక్కడే రైతుల దగ్గరే కొనండి, కొనుగోలు చేయండి అని కోరాను. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఐ హావ్ రిక్వెస్టెడ్ యూ టు స్టార్ట్ సోర్సింగ్ మోర్ ఫ్రమ్ ద లోకల్ ఫార్మర్స్. ఇది వారేమన్నారంటే ఇక్కడ పండించే ఆలుగడ్డల క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకొంత పెంచాల్సి ఉంటుంది, దానికి సంబంధించి మా టీంకి నేను చెప్తాను, స్థానిక ఫార్మర్స్తో కలిసి అవసరమైతే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో వారి దగ్గర ఉండే శాస్త్రవేత్తలు, మన దగ్గర ఉండే రైతు బంధు సమితులు, స్థానిక యంత్రాంగం కలిసి పనిచేసినట్టయితే ఎక్కడి నుంచో ఈ ఆలుగడ్డలు తెచ్చుకునే అవసరం ఉండదు. మన స్థానిక రైతుల నుంచే కొనుగోలు చేసి మన వాళ్ళకు కూడా బిజినెస్ దొరుకుతుంది, వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో లారీలలో తెచ్చుకునే బాధ తప్పుతుంది. తద్వారా ఉత్పత్తి కూడా తక్కువ కాస్ట్లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇద్దరికి కూడా ఉభయతారకంగా, ఇద్దరికి కూడా విన్ విన్ ఫార్ములాలా ఉంటుంది. కాబట్టి చేయమని కోరితే తప్పకుండా అది కూడా చేస్తానన్నారు. దాంతోపాటు అదర్ agriculture produce also, sir. Sir, in Telangana, under the leadership of our Honorable Chief Minister, we are witnessing 5 different kinds of revolutions in agri and allied sectors. Sir, first thing I'll tell you is, with the construction of the world's largest lift irrigation project, and I'm not saying this as a passing remark, I request Shiv Kumar ji and Hemant Malik ji and others also to cross-check and fact-check if I'm saying what I'm saying is wrong. We are the youngest state in India, but we have completed construction of the world's largest lift irrigation project in a flat timeline of 4 years. 4 साल में हमने दुनिया का सबसे बड़ा लिफ्ट इरिगेशन प्रोजेक्ट कालेश्वरम प्रोजेक्ट को हमने बनाया. अगर आप मेरी बात पे भरोसा नहीं करोगे तो आप गूगल से भी पूछ सकते हो, गूगल भी यही बताएगा कि कालेश्वरम प्रोजेक्ट दुनिया का सबसे बड़ा लिफ्ट इरिगेशन प्रोजेक्ट है. सर, आज जहां हम लोग बैठे हैं इस क्षेत्र को भी कालेश्वरम से पानी मिलता है और कालेश्वरम 45 लाख एकड़ जमीन को पानी फॉर इरिगेशन देता है. इसके अलावा हैदराबाद जैसे बड़े शहर को ड्रिंकिंग वाटर की प्रोविजन भी उसमें है. साथ ही साथ 10% कालेश्वरम का पानी इंडस्ट्रियल कंजम्पशन के लिए भी है. तो इसीलिए मैं आपसे रिक्वेस्ट करना चाहता हूं, विथ प्रोजेक्ट्स लाइक कालेश्वरम, विथ प्रोजेक्ट्स लाइक पालमूरू रंगारेड्डी लिफ्ट इरिगेशन, with projects like Sitarama in Khammam and Bhadrachalam, where you have the largest paper mill, Telangana is truly unleashing and unfolding a revolution of water resources in India. We have already completed a drinking water project for the first, as we are the first country, the first state in the country which has completed a drinking water project under Mission Bhagirath, where we provide potable drinking water to each and every one of our 1 crore households. This is the first state in India to have accomplished this. Sir, besides drinking water and water for cultivation and irrigation, we've also ensured that all the minor irrigation resources, almost 46,000 lakes and tanks in Telangana, have been rejuvenated under a program called Mission Kakatiya. So between these 3 missions, Telangana has done some truly remarkable things in agriculture, in water conservation. And my humble request to you, since ITC is one large company which is focused on agriculture and helping farmers and ensuring that India moves up in the trajectory of value addition to our farm produce, I humbly request you, because we are also now in the process of setting up 10,000 acres of land under the Telangana State Special Food Processing Zones.
हम स्पेशल फूड प्रोसेसिंग जोन्स स्टार्ट कर रहे हैं सर, जिसमें से एक 1400 एकड़ यहीं पास में गजवेल कॉन्स्टिट्यूएंसी में, हमारे सीएम सर के कॉन्स्टिट्यूएंसी में ही एक बहुत बड़ी स्पेशल फूड प्रोसेसिंग जोन लग रही है। उसमें भी अगर आप चाहें तो एक बड़ा यूनिट प्लान कर सकते हैं। उसमें भी उससे यहाँ के किसानों को मदद मिलेगी और यहाँ के बच्चों को भी रोजगार मिलेगी। उम्मीद करता हूं आपने भद्राचलम में किया, यहाँ पे तूफान में किया, आगे जाके जहां आप करना चाहें एक हब, एग्रीकल्चर एंड फूड प्रोसेसिंग हब अगर आप बनाना चाहें तो गवर्नमेंट ऑफ तेलंगाना विल हैप्पीली सपोर्ट एंड एक्सटेंड ऑल कोऑपरेशन टू यू सर। लेट मी ऑल्सो ऐड, बिसाइड्स द सेकेंड ग्रीन रेवल्यूशन, రెండవ హరిత విప్లవం ఏదైతే ఈ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కానీ, మిషన్ కాకతీయ ద్వారా చేసుకున్న పనుల వల్ల కానీ, చెరువులు బాగు చేసుకోవడం వల్ల కానీ, ఏదైతే ఈరోజు తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం 2014లో ఆనాడు సేకరించామో, 2022తో పోలిస్తే 2022లో 3.5 కోట్ల ధాన్యం, 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది. అంటే దాదాపు ఎక్కడి నుంచి ఎక్కడికి 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతన్న చేరుకున్నాడు. అంటే దాని వెనకాల ఇంతకుముందు సంజీవ్ పూరి గారు చెప్పినట్టు 24 గంటల కరెంట్ ఉంది, రైతు బంధు లాంటి స్కీమ్ ఉంది, కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు, వారికి నీళ్లు అందిస్తే ఎంత గొప్పగా అద్భుతాలు సృష్టించవచ్చో వాళ్ళు చేసి చూపెడతా ఉన్నారు. దానివల్ల రెండవ హరిత విప్లవమే కాదు, తెలంగాణ టుడే సర్ హ్యాస్ బికమ్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, because we have rejuvenated our tanks, our lakes. Our 46,000 lakes and tanks today have become reservoirs where even fish culture, prawn culture and fish culture is also happening. This again opens up opportunities to not only get involved in this sector, but also to start supplying feed and to create feed, animal feed, and other kinds of feed. We are also the poultry capital of India. We are the poultry capital of India, we are the seed bowl of India. We are also now the number 1 state in inland fisheries in India. सर बहुत सारे लोग ने बात किया कि किसान की आमदनी डबल करेंगे, फार्मर इनकम विल बी डबल्ड. बट सर इन तेलंगाना वी हैव रियलाइज्ड that it's not farm income alone, direct income alone. It has to also come from other sectors, allied sectors. So therefore, like I said, we have focused on all allied sectors also. Not only have we seen green revolution and blue revolution, blue is nothing but aqua revolution. Telangana today is also witnessing a white revolution, sir. So Vijaya Dairy, which was a state-owned dairy which was in losses prior to the formation of Telangana, has today turned around, has become a profitable unit and is giving back a dividend of 40 plus crore to government of Telangana. I urge you again, because dairy is a very important sector. Paadi panta antaru peddalu. Panta okate kaadu, paadi kuda todayite మన ఆదాయం, రైతుల ఆదాయం డబుల్ చేసేదానికి, రైతుల ఆదాయం పెంచేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు విజయ డైరీకి ప్రతి లీటర్ పాలకి 4 రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఈ రోజు లాభాల్లోకి వచ్చింది. పాడి పంట అనేదైతే అంటామో ఆ రెండింటిని కూడా కలగలిపి ముందుకు తీసుకొని పోతున్నది ప్రభుత్వం. దాంతోపాటు ఒక నీలి విప్లవం కూడా వస్తూ ఉంది. అవన్నీ కూడా వారికి చెప్తా ఉన్నాను. The fourth kind of revolution that is unfolding in Telangana, sir, is pink revolution. Pink revolution అంటే మన బీఆర్ఎస్ పార్టీ రెవల్యూషన్ కాదు. Pink revolution is nothing but meat processing industry that is prospering under the Honorable CM stewardship. So the livestock, number of livestock and animals in Telangana, goats and sheep, have doubled in the last few years. That is because of a specific program that we have undertaken with the help of NCDS. And today there is enough opportunities again to get involved in meat processing industry. I know ITC is not in meat processing industry, but I'm just mentioning that several of these revolutions are adding to the rural livelihoods, are ensuring that the farmers actually are gainfully growing in Telangana. The last thing I'll talk about, sir, which I think you would be interested in, Telangana also has set up a very audacious goal of ushering in a yellow revolution. Oil palm today, 78% of our edible oils are imported from Malaysia and Indonesia and other countries. And we want to change that. So therefore, in the next 5 years, our Honorable Chief Minister Shri KTR has given a strong mandate to the Agriculture and Industries Department to ensure that 20 lakh acres is brought under oil palm cultivation in our state, which will not only ensure additional sources of revenue is created for our farmers,
It will also reduce the dependence of the country on edible oils being imported from abroad. Sir, there are a number of other players who are coming in, who are setting up factories, oil palm factories. If ITC is interested, we are more than happy to also welcome you and cooperate fully with you, sir. If there is any interest at all, please talk to us and then we can take the conversation forward. The ఐదో రకమైన విప్లవం, మొదటిది హరిత విప్లవం, గ్రీన్ సస్య విప్లవం, రెండవది నీలి విప్లవం, మూడవది శ్వేత విప్లవం, నాలుగవది గులాబీ విప్లవం, ఐదవది పసుపు విప్లవం అంటే ఎల్లో రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ పామ్ ఏదైతే ఇప్పుడు మనం చాలా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎత్తుకున్నామో, 5 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించాలి, తద్వారా భారతదేశానికి వంట నూనెలు బయట నుంచి పామ్ ఆయిల్ బయట నుంచి దిగుమతి చేసుకునే బాధ తప్పాలి అనేదైతే ఎత్తుకున్నామో అది కూడా సఫలీకృతం కావాలని ఒక బృహత్తర ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో వారికి కనుక ఆసక్తి ఉంటే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి కూడా వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కూడా ముందుకొచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. Sir, I only have last 2 requests for you. One is, I've made this request in the past, you've been kind enough to consider it. There is this factory in Mulugu district, in the erstwhile Warangal or now Mulugu district, called BILT, or AP Rayons as it was called in the past. I request you, sir, to look at it closely again. I know you've been pursuing it. We will extend all cooperation. I'm going on record here. I wanted to go on record here in front of the media and in front of the whole state and tell you that I'll extend all cooperation from the government side in ensuring that this factory is revived. We'll work with you. We'll give you customized incentives to make sure that it becomes a viable project for you on all future expansion of ITC continues in my state of Telangana. I humbly request you and your team to actively pursue it with Jayesh Ranjan Garu. If there's anything that I need to do from my side, I'll be more than happy to also support it. And the last request, of course, I have for you, sir, is, like I said, with all these 5 revolutions unfolding in Telangana in the agri and allied sectors, the opportunity is immense. So I would urge you to consider setting up a large manufacturing hub which will cater, because of our centricity in terms of geography. Telangana is bang in the middle of the country. It is accessible to almost 8 to 9 states from this one single location. Logistically, there can't be a better location. Like you said, the infrastructure is a lot better than many other states. The governance here is more proactive and progressive. So my humble request is, if you can set up a large manufacturing base which will cater to both your manufacturing spokes across 8-9 states and also will cater to your services sector, I think it would be a win-win situation for all. మీ అందరితో కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా నేను కోరేది ఏమంటే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు లేదా పెద్ద పెద్ద సంస్థలు మన తెలంగాణలో యూనిట్లు పెట్టడానికి వచ్చినప్పుడు మనం వారికి ఎంత సహకరిస్తే, మనం వారికి ఎంత మంచి సహకారాన్ని అందిస్తే వారు మరింత విస్తృతంగా మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి, మన రాష్ట్ర ఆదాయం పెరగడానికి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరకడానికి మార్గం సుగమం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ కేవలం ఇక్కడ తూప్రాన్లో ఉన్న మిత్రులే కాదు, మిగతా వారు కూడా ఎక్కడ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు వచ్చినా దయచేసి పూర్తిగా మీ సహకారాన్ని అందించి వారికి స్వాగతం పలకాలని, తద్వారా మన పిల్లలకి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, I once again thank Mr. Sanjeev Puri and the entire family of ITC on inviting us to this wonderful facility. I sincerely thank you, sir, and I look forward to long-term partnership with ITC in your growth. Thank you. Jai Telangana, Jai Bharat. Thank you, sir. Thank you very much for those inspiring words. May I now request Sanjeev Puri ji to present a memento to Honorable Minister. మన తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పుష్పాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసినటువంటి అద్భుతమైన ఒక ఆర్టిఫాక్ట్ అది. It's inspired by the Telangana state flower Tangedu, which is known for its. अस्सलाम वालेकुम, हेलो हाय आदाब एवरीवन. दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज़ और देखते रहिए TNT न्यूज़. थैंक यू.